ప్రార్థనకి వెళ్తాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ముఖ్యంగా ప్రభా ఈ ప్రాంతంలో ఇశ్రాయేలు నిర్వహించిన ఈ ఉపవాస కూడికలో ప్రభా 3వ దినము 2వ దినము ప్రభా ఈ దాసులు ప్రభా యోహాను గారు నిలబడి ప్రభా మాట్లాడుచుండగా ప్రభా ఈ దాసులు మరుగుపరిచి అయ్యా మీ ముఖాంతిలో నుంచి ఈ దాసుల ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడండి ప్రభా. అయ్యా నువ్వు ఏ మాట ఇక్కడ మాట్లాడని ఉద్దేశించావో అయ్యా నీ మాట అగ్నివంటి మాట మా జీవితంలో జరగాలని, మా జీవితంతో మీరు మాట్లాడాలని అయ్యా మీ వాక్యం కోసం ఎదురు చూస్తున్న బాబు. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి ప్రభా. మాట్లాడుతున్న దాసులు ప్రభా ఈడిత ఆత్మాభిషేకం ద్వారా మీరు బలపరిచి స్థిరపరిచి అయ్యా మీ బలమైన హస్తము నీ దాసుల నుంచి మీరు బహుగా వాడుకుంటూ మీరు బలపరచమని మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయాన్ని 9 అయ్యగారికి సమయం ఇస్తుండగా అందరూ కూడా సప్పట్లు కొడుతూ ఘనంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకించి ప్రియులు అందరూ సర్వే గారి ప్రత్యేక ఆహారాలు అలాగే సేవ సామాన్యాలు నరేష్ గారి గారికి మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ పేరు పేరున దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయంలో మీ మధ్య మరొకసారి నిలబడగలిగిన భాగ్యాన్ని దేవుడు బాగా అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ ఈరోజు ప్రత్యేకించి దేవుని మహాకృప ఎంత గొప్పలో దేవుని యొక్క సన్నిధి సహవాసం ఎంతగా తోడుగా ఉంటుందో అందరి బట్టి దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరి ఉపవాస కూడికలో మీ మధ్యలో మాట్లాడాక ఎన్నికలేని ఎన్నో దేవుడు ఎన్నిక చేసి పరిచర్యలో అది మా వీడు ఉదాహరణ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మా బ్యాంకులో మంచి కష్టజీవిగా రిక్షా దొరుకుతూ ఉండేవాడు. రిక్షా దొరుకుతూ దేవుడి పనిలో నమ్మకంగా తిరుగుతూ ఉండేవాడు. దాని తర్వాత రిక్షా తర్వాత ఆటో తర్వాత సేవ సంఘాలు ఎంత చక్కటి పరిచర్య. పిల్లలంతా చిన్నపిల్లలు మొత్తం ఆనాటి నుండి ఈనాటి వరకు వారి ప్రేమ తగ్గలేదు, అభిమానం తగ్గలేదు. నేను కూడా పెద్దవాడిని అయినప్పటికీ వారి ఇంకా మాకుగా చక్కటి పరిచర్యలో పాల్గొనగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆహ్వానించినారు. వాటిని ప్రత్యేకంగా హృదయపూర్వక మమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మానికి సమానం కాదు కానీ శాల్వారి కాదు కానీ దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో బలముగా ఆయన సన్నిధి సాధించుకోవడం అది గొప్ప భాగ్యం. ఆ విషయంలో ఎప్పుడు ఎలాంటి విషయం వచ్చినా కానీ సేవకులుగా అది
ప్రతి విషయంలో కూడా సహకారులుగా ఉండాలి. ఎందుకు అనంటే అది దేవుని ప్రేమ. అదే కనుక దేవుని ప్రేమ మనలో లేకపోతే మనం ఇతరులకు సహాయం చేయలేదు. దానిలో చక్కటి వాక్యం నిలబడుతున్నది. మేలు చేయగలిగి చేయకపోతే అది పాపం. చేయగలిగి ఉండి కూడా చేయకపోతే అది మాట సహాయమైన, ధన సహాయమైన, వస్తు సహాయమైన, ఏదైనా సరే నీ దగ్గర ఉండి కూడా, చేయగలిగి ఉండి కూడా, తెలిసి ఉండి కూడా చేయకపోతే అది పాపము అని దేవుడు. మనం ఏం పాపం చేశాను, నేను ఏం పాపం చేశాను, నాకు ఈ పని జరగలేదు, ఏ పాపం చేశాను, నా పిల్లలు ఎలా ఉన్నారు, ఏ పాపం చేశాను, నేను అనుకుంటే జరగట్లేదు. ఇలాంటి చిన్న చిన్న మనం చాలా తక్కువగా చూస్తాం. అది చాలా తెలుగు చూస్తాం. మనకెందుకులే అనుకునేటువంటి దానిలో నీవు చేయగలుగుంటే చేయకపోతే తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, మనవరాలైనా, స్నేహితులైనా, బంధువులైనా, సంఘ బిడ్డలైనా, ఎవరైనా సరే ఏదైనా విషయంలో వచ్చినప్పుడు సహాయం చేయాలి. ఒకవేళ ఏదైనా పొరపాటున జరిగితే దాన్ని ఖండించాలి, దాన్ని దిద్దుబాటు చేయాలి. అది చేస్తేనే నిజమైనటువంటి సంఘం కావాలి. ఇప్పుడు ఎట్లా ఉందండి, అనుకోని ఏమనకూడదు, వచ్చినా ఏమనకూడదు, రాకపోయినా ఏమనకూడదు, చెప్పిన పని చేసినా ఏమనకూడదు, చేయకపోయినా ఏమనకూడదు. మా రావట్లేదమ్మా, ఏ నీకు భయం లేదా అన్నారు. నాకు భయం చెప్పదు కదా, నీ పనులు చూసుకో, నా పని నా సంగతి అనే రోజు ఆయన దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి. అప్పుడే ఆయన మనం పిలిచే నమ్మకమైన దాసు, బడా నమ్మకమైన మంచి దాసు. అప్పుడు ఆ దేవుడికి నమ్మకమైన వారిగా దేవుడి పనిలో పరిచయంలో మనం చేసిందే రేపటి తీర్పులో దేవుడు మనకి ఇచ్చే కిరీటం కానీ, ఆయన ఏర్పాటు చేసే స్థలం కానీ దేవుడు ఇస్తాడు. అంతటి చక్కటి విధానాల్లో దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి, గ్రామాన్ని ప్రేమించి చక్కటి నైవేద్య ఉత్సాహాన్ని ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. వారి కోసం మనంతా చెప్పడం కోసం తప్పలు పట్టించడం కాదు, అసలు వారి కోసం తప్పలు పట్టాలి. ఎందుకంటే వారంతా చక్కటి పరిచయం. వారు విద్య తక్కువైనా వారి పిల్లలను చదివించి ప్రయోజకులుగా చేయడమే కాదు, సంఘ పరిచయంలో ఏ విధంగా వాడబడాలి, వారి పిల్లలే కాదు ఉన్నటువంటి ఎవరిని నడిపించడం దేవుడికి స్తోత్రం. ఎక్కడ మరి సభలు జరిగినా, కొడుకులు జరిగినా ఆయన ఆర్టీసుకు జనాలు చెప్పడం, ఆయన శ్రమ, ఆయన కష్టం ఎలా కట్టలేదు. అది కేవలం దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి పరిచర్య బాధ్యత. అందును బట్టి నేను విశ్వాసాన్ని ఎప్పుడు పిలిచినా ఎక్కడ కనపడే సరే ఆగిపోయి మరి మన నుంచి నన్ను ఎంత గౌరవిస్తూ ఉంటాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా నన్ను ఏది ఆశించలేదు. కానీ దేవుని పరిచర్యలో వారు ప్రేమించి ఆహ్వానించినప్పుడు వారు ఆ చెప్పినప్పుడు నేను రాబడి చెప్పకుండా లేకపోతాను. ఎందుకంటే దేవుని పనిలో నమ్మకమైన మంచి దాసునికి మీకు సహకారం అందించకపోతే దేవుడు నన్ను దీవించాడు. దేవుడు నన్ను నా కుటుంబాన్ని అందుకే ఈ విధానం ప్రత్యేకించి మేము ఊరుకు రావడానికి దేవుడు మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవుడు సూచిస్తున్నాను. దేవుడికి తీసుకోవడం హల్లెలూయా. అటు రీతిగానే ఒక సేవకుడు సేవకునికి మాత్రమే కాదు, సేవకునికి
సంఘము కూడా అలాగే సంఘంలో సేవకుడు పరిచయం చేసుకున్నప్పుడు అయ్యా ఏం కావాలి, నేనేం చేయాలి అనేటువంటి అడిగే సంఘస్థులు సంఘానికి చాలా శాస్త్రి గారు చెప్తే వేరుగా ఉంటుంది, చెప్పకుండా చేస్తే దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకు అని అంటే దేవుడు అంటున్నాడు, నీకు ప్రేరేపించిన కొలది నీవు దేవుని పనికి సహకారం అందించాలి. పాటగా ఇస్తావా, వాయిద్యంగా ఇస్తావా, లేకపోతే కానుకగా ఇస్తావా, లేదా వస్తువుగా ఇస్తావా, లేకపోతే మరొకటిగా నడిస్తావో అది నీకు మాత్రమే, నీ మనసుకు మాత్రమే తెలుసు. ఎవరు చెప్పి రాదు, ఎవరు చెప్పినా అది స్వార్థం. దేవుని పరిచర్యలో ఎవరైతే అతి సహకారం కలిగి ఉంటారో అటువంటి వారే నిజమైన ప్రేమ కలిగిన దేవునికి దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విధానం ఏంటంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే స్వార్థము లేని ప్రేమ చేసింది. ఆయన దేనిని ఆశించి లోకానికి రాలేదు. మనమైతే ఆశించే దేవుడి దగ్గరికి వస్తాం, ఆశించే. యాకోబు చూడండి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, నువ్వు ఆశీర్వదించేదాకా నేను వదిలిపెట్టాను. దావీదు, అయ్యా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి నేను అన్నీ చేస్తాను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ప్రతి ఒక్కరు ఆశించే దేవుడి దగ్గరికి వచ్చిన ఆ దేవుడు అయితే ఏ ఆశ కూడా లేకుండా నిన్ను నన్ను ప్రేమించడా, నిన్ను నన్ను రక్షించడా, నిన్ను నన్ను గణపరచడా దేవుడు గొప్ప భాగ్యాన్ని పరలోకాన్ని విడిచి భూమి మీదికి వచ్చిన యేసు ఈ ప్రపంచానికి ప్రేమామయుడుగా ఆ ప్రేమ అనేది ఎంత గొప్పది అంటే ఆ ప్రేమలో కల్మషం లేదు, ఆ ప్రేమలో ఆయన స్వార్థం లేదు, ఆ ప్రేమలో ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించేదానికి ఆయన తన ప్రాణము పెట్టే అంత ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా అంత గొప్ప ప్రేమ యేసు ఇంకా నమ్మని వారు, ఇంకా అంగీకరించని వారు, ఇంకా ఆయన గొప్ప కార్యములను, ఆ మేలులను, గొప్ప అద్భుతాలను పొందిన కుటుంబాలు, పొందిన విశ్వాసం అనేక మంది ఉన్నారు. ఇంకా హృదయాలను సమర్పణ చేయకుండా దేవునికి సంపూర్ణమైనటువంటి ఆ విశ్వాసానికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటే దాన్ని పొందుకోవడానికి విశ్వాసులు ఆత్మీయమైనటువంటి బలహీనత కలిగి పోగొట్టుకుంటుంది. అందుకే ఈరోజు ఆత్మీయ అభివృద్ధి కొరకు, ఆత్మీయమైన జీవితము అనుదినము ఎదుగుట కొరకు దైవజనులు ఈ దినాన ఈ ఉపవాసకులు దేవునికి చక్కటి వర్తమానం అందిస్తారు. నిజంగా మంచి పాట పాడతారు. అయినా మమ్మల్ని పిలిచారు అని అంటే కొత్త స్వరం వినబడితే ఆ స్వరమును బట్టి నీవు ఇంకా మారని వారు మారతారు. దేవునికి ఇంకా ఆయన మాకంటే గొప్పగా గట్టిగా కేకలే కదా, కానీ ఆ కేకలు, ఆ స్వరము వినే దేవుడు మన మధ్య ఉన్నాడు. అది వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నీవు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి
ఈరోజు దేవుడి యొక్క లేఖన భాగంలో చక్కటి మాట మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ప్రేరేపించిన విధానాన్ని దమస్కు నుండి యెరూషలేము. దమస్కు పట్టణంలో సౌలు ప్రవేశించడానికి తనకు ఏ నష్టము కలగలేదు, తనకు ఏ ప్రమాదము జరగలేదు, తనకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. యేసు ఆయన శిష్యుడు, ఆయన సేవకుడు, ఆయన విశ్వాసుడు ఎవరు ఏమీ అనలేదు. కానీ తనైతే మత ఛాందస్వాది, యూదా మతాన్ని అధికంగా ప్రేమించి ఆ మత ఛాందస్వాదిగా చేసిన పని ఏంటంటే యేసును నమ్మిన వారిని అందరిని చంపాలని అధికార పత్రాలు తీసుకొని దమస్కుకు పరిగెత్తారు. అప్పటికే చాలా మంది క్రైస్తవులు, చాలా మంది సేవకులు, శిష్యులు చంపబడ్డారు, సాక్షులుగా ఉన్నారు. ఆ విధాన దమస్కులోకి వెళుతున్నప్పుడు వినమైన స్వరం, సౌలా సౌలా నేల హింసిస్తున్నాడు. ఆ స్వరము తను ఎప్పుడు వినలేదా? విన్న తర్వాత ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఆ స్వరం ఆ దేవాది దేవుడు అటువంటి స్వరం మనం వినడానికి, అటువంటి స్వరం విని గ్రహించడానికి ఎందుకు ఆయన స్వరానికి లోబడ్డాడు, ఎందుకు ఆయన ఆ స్థితికి తను తాను సమర్పించుకున్నాడు. కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 33వ కీర్తన 33వ దావీదు కీర్తన 18వ వచనంలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు భక్తుల మీద రాడు. ఆ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల భయంకరంగా ప్రీ ప్లాన్ మర్డర్, ముందుగానే ఊహించి తనను ఎలా చంపితే కేసు లేకుండా ఉంటుందో దాని పద్ధతి ప్రణాళిక ప్రకారం చంపేశారు. కానీ ఆనాటి నుండి సువార్త ఇంకా విస్తృతంగా ప్రకటించబడుతుంది. దేవునికి అప్పటి వరకు ప్రపంచానికి ఆయన గురించి తెలియని వారు ఆయన గురించి తెలుసుకోవడానికి ఆతురపడడానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట వినాలి అనే ఆసక్తి పెరిగిపోయింది. అతను ఆయన చనిపోయేటప్పటికి నేను కూడా ఏదో నుంచి నిర్ణయించుకుని అర్థం జరిగి కలిగి చూడాలి. ఎందుకు మాట తెలియజేస్తున్నానంటే ఆ దేవునిలో ఆ గొప్ప శక్తి, ఆ బలము ఆయన మాటల్లో ఉంటే ఆయన అంటాడు, ఆయన నా రాజు, నా దేవుడు, నా శక్తి అని ఉంటుంది. ఈరోజు ఆ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా అటువంటి బలము కలిగి ఉండాలి, అటువంటి శక్తి కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసములు కలిగి ఉండాలి, అట్టి ఆ స్థితి కలిగి ఉండాలి అని అంటే అంతమంది గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. వారిలో ఈ సౌలు అనేటువంటి వారి కారణంగా మరొక వచ్చిన కూడా ఉంది.
వారి భక్తులైనటువంటి వారిని చంపడానికి సిద్ధపడిన సౌలు గురించి దేవుడు మాట్లాడిన మాట మరొక మాట. కీర్తన గ్రంథం 68వ కీర్తన 20వ వచనంలో 68వ కీర్తన 20వ వచనంలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడైనాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మినటువంటి వారిని తప్పించడానికి దేవుడు తన భక్తులైనటువంటి వారి జీవితంలో కాపుదల ఇవ్వడానికి ఎంత గొప్ప బాధ్యత ఇచ్చాడు. దేవుని యందు నిరీక్షణనుంచి ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారి జీవితం ఒక చక్కటి మాట. యెహోవా యందు భయభక్తులు కలవారు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టులు. అంటే ఆయన యందు భయము కలిగిన వారుగా, విశ్వాసము కలిగినటువంటి వారిగా, దైవజనులు ఏర్పాటు చేసిన కూడికలో పాల్గొనేటువంటి వారిని దేవుడు అంటున్నాడు, వారు నాకు శ్రేష్టమైన వారు, నాకు ఇష్టులు. ఆయన వాక్యాన్ని నమ్మి విశ్వసించినటువంటి వారు ఎంతటి స్థానం కలిగి ఉన్నారంటే దేవునికి ఇష్టమైనటువంటి. ఆ ఇష్టమైనటువంటి వారికి ఆ ఇంట్లో ఆ కొడుకు ఇష్టమా లేదా కూతురు ఇష్టమా, ఆ కొడుకు ఎంత తప్పు చేసినా ఆయన కాపాడటం కోసం తల్లి ఎంతగా ప్రయాసపడుతో, రే నేను ఆనొస్తే నేను చంపేస్తాను చేసిన పనికి ఒక పని చెప్పి కనపడకుండా నేను ఎత్తుకోవాలి. నేను చెబుతాడు, వాడు చేసిన పనికి తిండి పెట్టొద్దు, వారికి బట్టలు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు అని అంటే డబ్బులు ఇస్తుంది, ఇస్తుంది. శుభ్రంగా అందరికంటే ముందు వాడు కోరిక. ఆ తల్లిని ఒకప్పుడు తిట్టినా, ఒకప్పుడు మాట వినకపోయినా ఆ తల్లి ఎవరికి ఇష్టం? కొడుకంటే బాగా ఇష్టం, బాగా ఇష్టం కాబట్టి వాడికి ఏం కావాలంటే తెస్తాం. అలాగే మన దేవుడు ఆయన భయభక్తులు కలిగిన వారిని ఇష్టపడతాడు. దేవునికి ఇష్టం. ఆయన విశ్వాసం కలిగినటువంటి వారిని అంతకన్నా ఎక్కువగా. ఆ కొడుకు ఏదైనా ప్రమాదం కలిగితే తల్లి ప్రేమను బట్టి భయంకరమైనటువంటి ఉపాయం కలిగినప్పుడు వారికి రక్తం పోతే రక్తం ఇవ్వడానికి కూడా వెళ్ళరా. ఆ తండ్రి ప్రేమ కొడుకుని కట్టడి చేయాలని, వాడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలని, వాడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించుకోవడానికి
వారిని తండ్రి గర్దిస్తాడు తప్ప, తండ్రి విమర్శిస్తాడు తప్ప, తండ్రి వారిని బోధిస్తాడు తప్ప వారి మీద కోపం మాత్రం. వాడు చంపాలి అన్నవాడు కూడా చంపడానికి కాదు, చంపడం వెనకాల తను చవడానికి సిద్ధపడతాడు, తన కొడుకు నిలబడడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రుల ప్రేమ ఎంత బాగుంటుంది, తల్లిదండ్రుల యొక్క పేగు తెచ్చుకొని పుట్టిన విధానంలో ఆ బిడ్డ కోసం ఎంతగా పడతారు. దేవుడు ప్రతి విషయంలో కూడా తన బిడ్డలైనటువంటి వారిని ఆ రక్తము చిందించి కడిగి శుద్ధీకరించినటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి భక్తుని గురించి ఆయనకి ఎంతగా అభివృద్ధి చేస్తుంది. ఈ రాత్రి నీ భక్తి నీకు ఎంత విలువనిస్తుందో, ఈరోజు దేవుని యందు భయము భక్తి కలిగిన నీ జీవితం దేవునికి ఎంతగా ఇష్టమైందో, అది నీకు ఎంత విలువైందో నీకు తెలుసు. కృష్ణుడు ప్రియమైన సహోదరి సహోదరు, మచిలీపట్నం, ఆ ఊరికి మచిలీపట్నం ఎందుకు వచ్చిందో ఆయన తెలుసు తెలియదు కానీ దాన్ని బందరు అనేవాడు. ఆ బందరు ఆ సముద్రం పక్కనే కాబట్టి అక్కడ బాగా మంచి చేపల వేట బాగా పట్టేవాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఒక పెద్ద ఆయన ఆ చేపలు పట్టడంలో తింట. ఆ చేపలు పట్టడానికి తను చేసినటువంటి ఆలోచన ఎటువంటిదంటే ఎప్పుడు కూడా మంచి చేపలు పడినప్పుడు తీసుకొచ్చి కొట్టి అందరిని పెడతా ఉండేవాడు. ఆ వ్యాపారం అది చేపలు పట్టడం అమ్మడం. కానీ ఒక మంచి రుచికరమైన చేప వస్తే తన కుటుంబానికి మాత్రమే కాకుండా తన కొడుకు పెద్దోడైన తర్వాత ఆ కొడుకుని చేప వేటకెళ్ళి వచ్చి మా నాన్న మంచి చేపలు పట్టేవాడు, మంచి రుచికరమైన చేపలు కొడుకుంటోడు తినేవాడు బాగా అని చెప్పి ఈయన వేటకెళ్ళినప్పుడు ఏదైతే పడిందో ఆ చేప తీసుకొచ్చి ఇంట్లో బాగా అని చెప్పి భార్య చెప్పి ఆ భార్య శుభ్రంగా ఆ పొడి పెట్టిన తర్వాత అడిగేవాడు కొడుకు, అన్నా ఎలా ఉంది వాళ్ళ చేప ఎలా ఉందంటే ఏమన్నాడు, మొల్ల ముట్టుకో ఏదో తెచ్చిపెట్టాడు అన్నాడా. నేను ఇంత కష్టపడి తీసుకొస్తే మొల్ల ముట్టుకుంటాడు అంటున్నాడు. అలాగే పడిన ప్రతిసారి కూడా మంచి రుచికరమైంది ఏదైతే ఉందో అలాంటి చేపలు తీసుకొచ్చి పడుతూ ఉంటే ఈ మంటనే కూడా ఏమాట ఏమలేరా మొల్ల ముట్టుకుంటాడు. పాపం వచ్చేస్తుంది, ఈ కొడుకి పాపం వచ్చేస్తుంది. ఇది ఎంత తెచ్చిపెట్టితే ఇంతగాదు. ఒకరోజు అన్నాడంట పాపం వచ్చేసి, నువ్వేమనుకున్నావు అసలు, నేను ఊర్లో అందరికంటే మంచి వేటగాడని పేరు వచ్చింది నాకు, అయినా నువ్వు మాత్రం ఆ విషయంలో మొల్లా కొట్టుకుంటున్నావు, పేరు తీసేస్తున్నావు, నాకు నా పనులు తీసేస్తున్నావు. నేను ఎందుకు అంటున్నాను, నేనేం చేస్తున్నాను నీకు అర్థం కావాలంటే ఒకరోజు నేను కూడా వేటకు వస్తాను. ఆ వేటకి నీతో పాటు నీ చుట్టుపక్కల పంపిస్తున్నా సరే అంటే సరే. వేసుకున్నారు ఒక పెద్ద 10 పడవ వేసుకున్నారు. వీళ్ళు ఒక పడవ. తండ్రి అన్నాడు, అరే నా పడవ ఒక్కటే, నాకు ఒక్కటే అని చెప్పి. ఏంటి అన్నాడు, నీకెందుకు చెప్తాను. మరి అందరూ పెట్టాడు, బాగా చేశాడు. వేసిన తర్వాత అందరూ రెడీ చేసాడు. ఇక తెల్లారి చేప ఈ రాత్రికి బయలుదేరాడు. ఈ రాత్రికి బయలుదేరినటువంటి ఈయన ఏం చేశాడంటే ఒక పెద్ద కొండ, సొంత కొండ పెట్టాడు. ఆ కొత్త కొండ నిండా నూరి పోసాడు. కొండ నిండా నూరి పోసాడు.
నూనె పోసి ఒక చీర, ఒక మంచి చీర, కాటన్ చీర చుట్టి ఒత్తి పెట్టాడు. ఆ కొండలో పెట్టి ఏం చేశాడు, ఆ సముద్రంలోకి అందరూ చెప్పాడు, అరే వాళ్ళలో అంతా రెడీ చేసుకోండి, మీరు మీ క్యాంప్ వరకు రెడీగా చూసుకోండి మీరు అని చెప్పి కింద మోటార్ వైపు కొత్త వచ్చింది. ఆ మోటార్ బోట్లు దాన్ని వెళ్ళిపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రమారమి 12 గంటల టైం. ఇక రోజు మారిపోయింది కదా. రోజు మారిపోయిన తర్వాత అరే వెలిగించుకోండి, ఏంటి ఆ కొండలో ఒత్తిని వెలిగించుకోండి. వెలిగించి రే పడవ తెప్పటి వెనకన్నాను. ఇక ఈ పడవ ఈ ముందు పరిగెడతా ఉంది ఒత్తి పెట్టి. ఈ పడవలు ఏమన్నాడంటే, అరే మీరు ముందు పదండి. ఏమన్నాడు, మీరు ముందు పదండి, మీరు ముందు నా ముందు వెళ్తున్నాను, మీరు నేను వెనక వస్తున్నాను. ఆ ఒత్తి వెలిగించేసేసి ఆ పడవని ఇక చూసుకో ఎంత స్పీడ్గా వెళ్తుందంటే అంత స్పీడ్గా వెళ్తా ఉంది. వెళ్తా ఉంటే వెనక నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి చేప ఆ వెలుగు చూసి, ఆ వెలుగు కోసం అదేదో తినేటువంటి పదార్థం అనుకొని ఆ భయంకరమైనటువంటి పెద్ద చేప ఆ పడవ దాని స్పీడ్కి ఇక ఈ పడవలో నడపడం లేదు. ఇక ఆ స్పీడ్కి పడవలు వెళ్ళిపోతాయి, ముందు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి తెల్లారి ఉదయం 5 అయ్యేసరికల్లా ఆ సముద్రానికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఈ పడవలు ఎగిరి నిలబడ్డాయి. అది ఎంత స్పీడ్గా ఉంటాడు. ఈ కొండ ఈ ఒత్తి మొత్తం ఆగిపోయింది. దాంతో పాటు ఈ పడవ వెనకాల వచ్చినటువంటి ఆ యొక్క చేప చూస్తే ఆ చేప సుమారుగా 1 కిలోమీటర్ అంత పొడవుందంట. అది ఎంత దూరం కూడా ఎక్కడ వచ్చి మనం బైపాస్కి మరి ఎంత దూరం పడుతుంది అంత చేప పడింది. ఆ చేప వచ్చి గట్టి మీద పడిపోయింది. దీనికి పట్టుకోవడానికి లేదు, ఏమి లేదు. ఇక అప్పుడు అన్నట్టే పట్టుకోవడం చేపలు అన్నట్టు. ఇక ఎవ్వడు కాడు గొడ్డలు పట్టుకొని ఇవ్వట్టుకొని అయిపోతుంది. అరే జాగ్రత్తగా కదా. అప్పుడు కొడుకు చూసారు అంటే ఇది వేట. ఇలాంటి ప్రయోజనం కావాలి నువ్వు. తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా తీసుకుంటాడు. అప్పుడు ఆ చేప ఆ పట్టిన తర్వాత గొడ్డలకి తగ్గట్ల రంపాలకు తగ్గడం కష్టమైపోయింది. అటువంటి దాన్ని ఈరోజు దాన్ని ఆ చేప ముళ్ళు, ఆ గొలుసులు అవన్నీ కలిపి ఒక మంచి మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియం పెట్టిన తర్వాత దానికి బంధం చేసి మచిలీపట్నం లేదు. ఈ చరిత్ర మన పిల్లలకు తెలుసా, మన పెద్దవాళ్ళకి తెలుసా, చాలా మందికి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ తండ్రి అయిన దేవుడు తనను ప్రేమించి విశ్వసించినటువంటి విశ్వాసి యొక్క జీవితం కూడా అంత ఉన్నతమైనదిగా ఉండాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితం నుండి ఆ వ్యక్తి కలిగినటువంటి కుమారుడి యొక్క విలువ ఘనత ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు అసలు ఎప్పుడు చెరిపోయేంత ఎత్తులో తన కుమారుడిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. లాగా దేవుడు తన కుమారుని యేసును నిలబెట్టడానికి ఆయన పాపం లేకుండా ఆయన రక్తములో కడగబడిన నిన్ను ఈ జీవితాన్ని అంతగా నిలబెట్టాలి, అంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. అటువంటి భాగ్యం కావాలి. కానీ ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదిస్తే చెప్తావు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదిస్తే నీ పిల్లలకు విలువ, ఎంత గొప్ప ఉద్యోగాలు ఇస్తే విలువ, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే విలువ, ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉంటే విలువ. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే ఏంటి, మంత్రి అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ప్రధానమంత్రి అయితే దేనికి విలువ? దినము
కారణమే. దినము భయమే, దినము క్షణము ఎవరు ఏం చేస్తారో అది ఆ దేవుడు ఆయన విశ్వాసం వాడు ఏనికి భయపడతారు. దేవునికి తనకు తెలియనటువంటి భద్రత, తనకు తెలియనటువంటి సెక్యూరిటీ దేవుడు తన పక్షాన్ని నిలబెడతా ఉన్నాడు. అది నీకు తెలియదు. 91వ కీర్తనలు అంటాడు కదా, 91వ కీర్తనలు అంటాడు కదా, నీ ముందు నీ వెనక నీ ప్రక్కన ఎంతమంది పడిపోయినా దేవుడు అంత గొప్పగా చేస్తాడు. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక సర్వరక్షకుడు దేవునికి స్తోత్రం. అందుకు దేవుడు నిన్ను ఆహ్వానించాడు ఈరోజు. అందుకు దేవుడు దైవజనుల ద్వారా ఈ కూడికలు ఏర్పాటు జరిగించాడు 25 సంవత్సరాలు. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసి సిద్ధపరిచి నడిపించాడు. దేవుడు వచ్చినటువంటి నీవు ఉచితంగా తిరిగి వెళ్ళడానికి కాదు, నీవు వచ్చినటువంటి విధంగా ఇంటికి వెళ్ళడానికి కాదు. ఈరోజు ఒక శక్తిని పొందుకొని వెళ్ళాలి, ఒక బలమును పొందుకొని వెళ్ళాలి, ఒక గొప్ప ఆశీర్వాదములకు మూల కారకుడుగా నీ కుటుంబానికి నీవే దిక్కుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. అటువంటి బిడ్డగా నువ్వు వంశపడాలి, అటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడాలి, అటువంటి శక్తిని పొందుకున్నటువంటి వాడిగా దేవుని వైపు నిలబడాలి. అటువంటి వాడు నాకు సాధనం కావాలి. ఆ సాధనం నీలో దేవుడు చూడాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చూపుతున్నటువంటి విధానంలో, ఆయన చేసినటువంటి దానిని బట్టి, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము ఆయన ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కింద పుట్టినట్లో పాత్రై ఉన్నాడు. ఏమన్నాడు? ఇలా చెప్పాను కదా, కొండ పెద్ద పాత్ర తీసుకొని వెళ్ళాడు. నూనె నిలబడటానికి ఏం కావాలి? నూనె నిలబడటానికి ఒక పాత్ర కావాలి. నూనె ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ నూనె నిలకడగా ఉండడానికి పాత్ర కావాలి. ఆ పాత్ర నీవై ఉండాలి. ఆ పాత్రలో నూనె నిలిస్తే, ఆ పాత్రలో నూనె నిలిస్తే, ఆ నిలిచినటువంటి ఆ నూనెలో ఒత్తి పెడితే అది వెలుగై అందరికీ ప్రకాశమానమైనటువంటి భాగ్యము ధన్యతను అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం. అతి రీతిగా ఉండాలి. ఒక నీ కుమార్తెను చదివిస్తే, ఆ కూతురు చదివి ఒక మంచి ఉద్యోగం చేస్తే, ఆ ఉద్యోగము ఏం కలుగుతుంది? ఈ బిడ్డలందరికీ వాసన కలిగిస్తుంది. ఒకసారి ఉన్నప్పుడు ఆ విధానంలో ఆ చదువు లేకపోతే ఎంతగా హీన పరిస్థితుల్లో ఉంటాము. ఈ రోజు ఆయన చూస్తే ఆయన చదువు లేదు, ఏమి లేదు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు చిన్న నెక్కన వేసుకొని, బడి వేసుకొని, టవల్ వేసుకొని, రిక్షా దొరుకుతుంటే వెళ్తా ఉంటే వెళ్తా ఉంటాడు. అందుకు ఈ రోజులో ఒక మంచి డ్రెస్ వేసుకొని, మంచి వేసుకొని అవుతున్నాడంటే ఆ పిల్లలు ఉద్యోగం చేస్తారు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తారు. అనుకున్నవాడు చేయగలిగినటువంటి ఉద్యోగాన్ని
చేయించగలిగాడు అని అంటే ఆయనకు ఉన్నటువంటి నిశ్చయత. అలాగే ప్రతి తల్లి తండ్రికి తన పిల్లలు యోగ్యులుగా ఉండాలని, అందుకే దేవుడు కూడా ఆ యోగ్యత ఇవ్వడం కోసమే ఈ సౌలు అనేటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ముందు నిలబడాలి? అందరి ముందు, యూదుల ముందు, నాయకుల ముందు, ఇశ్రాయేలందరిలో కూడా ఒక సాధనముగా ఉండాలి. అందుకే నేను అతను ఎంచుకున్నాను. ఎందుకని? అననయ అంటాడు ఆ సౌలు ముసుకేసుకుని వచ్చాడు, ఈ దమస్కుకి ముసుకేసుకుని వచ్చాడు. ఎందుకంటే ప్రార్థన చేసేవాడు అందరూ చంపేస్తానికి, వాక్యం చెప్పేవాళ్ళు చంపేయడానికి అందరూ వేసుకుని వచ్చాడు. అధికార పత్రం పట్టుకొని వచ్చాడయ్యా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావు అని అంటే, యేసు గురించి దేవుడు ఆ యేసే ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. అతను నిన్ను చంపడానికి కాదు, నిన్ను ఆ బలహీనుడు చేయడానికి కాదు, నా సాధనముగా వాడుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతున్న మాట యేసు క్రీస్తు ప్రభువారు అంటాడు, నీవు హింసించుచున్న యేసును అంటే ఎవడవో అని అడిగినటువంటి మనిషి నేను యేసును అని అంటే నోరు మూతపడిపోయి ఉంటే, ఆ యేసు నామము ఎంత గొప్పదో, ఆ యేసు నామము ఎంత శక్తివంతమైందో, ఎంత మూర్ఖత్వము కలిగినటువంటి వాడు. సౌలును చూస్తే ఆ పొట్టోడు అతని నల్లగా ఉండేవాడు. ఆ మొహం అంతా చూస్తే చాలా చిరాకుగా ఉండేది. ఆ ఇంట్లో చూస్తే ఎవరు ఇలా ఉంటాడు అని చెప్పి, కానీ తను చదువుకున్న చదువు చూస్తే గొప్ప చదువు, యూదుల్లోనే మంచి ఘనాపాఠి, మంచి యోధా సంస్కారం. అటువంటి వ్యక్తి ఏమనుకున్నాడు తెలుసా? చూస్తే ఈయనే పనికి వస్తాడు, ఈయనెందుకు ఈడు ఇలా అంటాడు అనుకున్నవాడు ఏమనుకున్నాడు తెలుసా? నేను గొప్పవాడు అవ్వాలని అధికార పత్రం తీసుకొని అందరూ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు సౌలు పేరు చెబితే పిల్లలు కూడా పాలు తాగేవాడు కాదు, క్రైస్తవులు అనేవాడు దాక్కునేవాడు, ఆ ఇళ్లలో దాక్కునేవాడు, అడవుల్లో కొండల్లో కోనల్లో దాక్కునేవాడు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అప్పుడు అనుకున్నాడు సౌలా, నేనంటే ఇలా. కానీ దేవుడైతే వాళ్ళని కూర్చోని అడిగారు, అసలు నీ సంగతి నేను చూస్తానని చెప్పి ఆయన్ని గుర్రం నుంచి కిందకు ఒక్కసారి ఆయన వచ్చుకొస్తాడా? ఏమంటే జనాలతో దొరికించాడా? ఏమంటే ఎవరు 10 మంది పెట్టాడు రౌడీల్ని? లేదే. ఆయన స్వరం పళ్ళెత్తిపోయింది, గుండె పగిలిపోయింది. యేసు తన భక్తులకు కూడా అటువంటి భద్రత అనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఒక వ్యక్తిని చంపాలి అనంటే, ఒక వ్యక్తిని చేయాలి అనంటే 10 మందిని పోషించాలి, వాడికి లక్షలు ఆశ చూపించాలి, అప్పుడు కానీ వాడు వచ్చి పని చేయడు. కానీ దేవుడు అయితే ఎవడిని పెట్టడో, ఆయన పిలిస్తే చాలు, ఆయన స్వరము వినపడితే చాలు, వాడికి శిక్ష నిలబడాలనుకుంటారు. కళ్ళు మూతలు పట్టిపోయి, బొర్రలు కప్పిపోయి, తిండి లేకుండా ఏమీ లేకుండా 3 దినాలు ఉపవాసం ఉండి యేసు స్వరం అన్నటువంటి వాడు ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాశాడు అక్కడ చక్కటి మాట రాస్తాడు. అక్కడ ఎంత చక్కటి మాట రాశాడంటే ఆయన గురించి. అదిగో అక్కడ మాట్లాడుతున్నటువంటి 14 వచ్చిన ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు చాలండి. 11 వచ్చిన చూడండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు చంపతాకి వెళ్ళినవాడు, ప్రార్థన చేసేవాడిని లేకుండా చేయడానికి వెళ్ళినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం.
నీ శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే. నీ శత్రువులు చీల్చి చండాడుతాడు దేవుడు. నీ దేవుడు ఎంత గొప్ప విషయాలను మనకు తెలియజేస్తాడు అని అంటే అసలు ఒక మాట నేను చూపించి ముందుగా ఆ మాటలో ఆయన అంటాడు, చాలా చక్కటి మాట మాట్లాడతాడు. ఆ మాటలో చూస్తే 44వ కీర్తన 5వ వచనం, 44వ కీర్తన 5వ వచనం. ఈ వలన మా విరోధులను అణిచివేయుదము. నీ నామము వలననే నా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలండి, మాట అందరూ చెప్పాలి. ఈ మాట అందరూ చెప్పాలి. 5వ వచనంలో ఆ రెండో భాగం చెప్తున్నాడు చక్కటి మాట. నీ నామము వలననే, అందరూ చెప్పాలి, నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. దేవునికి స్తోత్రం. తొక్కేవాడంటే దేవుడు. ఒక్కసారి సౌలు తొక్కితే అమ్మో నేనేదో అనుకున్నాను, కానీ ఎంత గొప్ప విధానంలో ఉంటుందని సంగతి నాకు తెలియలేదని గడగడ వణుకుతూ మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అననయ్య భయపడుతుంటే అననయ్యకి చెప్పాడు, నువ్వు వెళ్ళు. ప్రార్థించినటువంటి ప్రార్థన ఆ సౌలు జీవితాన్ని ఎంతగా మార్చింది, ఎంతగా మార్చింది. అందరూ అడిగారు అయ్యా, అటువంటి దుర్మార్గుడైనటువంటి సౌలును ఎంత చిన్న శిక్షతో తప్పించేస్తావా? ఎంత చిన్న శిక్షతో తప్పించేస్తావా? అబ్బో కుదరదు. అటువంటి వాడి సామాన్యంగా వాడు మనబడతా కదా. ఎప్పుడైనా నేను ఏదో అన్నాను, రే వాడు నేను అన్నారా అనేసి కూతుర్ని కొడుకుని పక్కన వాళ్ళందరూ రెచ్చగొట్టి ఆడిని తన్నేదాకా ఊరుకో, ఆడిని ఈడ్చికెళ్ళేదాకా ఊరుకో, ఆడి పోలీసులు పట్టించేదాకా ఊరుకో. నీ కసి, నీ పాపం ఎంతంటే ఆడు మళ్ళీ నీ వైపు చూసి నవ్వకూడదు. అంత కసితో ఉంటాడు. కానీ ఆ సౌలు మీద కూడా అంతే కసితో ఉన్నారు. ఆ రోజు అంతే కసితో ఉన్నారు. కానీ దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడు. మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతూ ఆయనకు ఎలాంటి శిక్ష విధించాడు, ఎలాంటి విధానాన్ని రూపొందించాడు, ప్రణాళిక చేశాడో. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, భక్తులైనటువంటి వారు అవిశ్వాసముతోనూ కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి మనం అందరికీ కూడా శత్రువైనటువంటి వాడికి ఎలాంటి స్థితి కలిగిస్తాడో దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దిన అపోస్తలుల కార్యక్రమం 9వ అధ్యాయంలోనే 16వ వచనంలో అతడు నా నామము కొరకు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుతున్నది. దేవునికి స్తోత్రం. అని చెప్పాలందరూ, అప్పటి వరకు సౌలు చేసిన పని ఏంటి? ఎంత మందిని కలిపాడో, ఎంత మందిని పరుగులెత్తించాడో, ఎంత మంది తిండి తినకుండా చెప్పులు మానేసేసి వణికిపోతూ ఉన్నటువంటి వారు. అలాంటి వణికిచ్చినటువంటి సౌలు గురించి దేవుడే మాట్లాడతా, నిన్ను ఎంత శ్రమ పెట్టాడో వాడి చెక్క నేను అంత తిరగలేదు. ఏ మాత్రము కూడా సౌలును ఉపేక్షించేది లేదు. ఆ శ్రమలు వారికి చూపిస్తానన్నాడు, చూపించాడు. యేసుక్రీస్తు ఎన్నిసార్లు కొరడ దెబ్బలు కొట్టారు చెప్పాలి? ఎన్నిసార్లు కొరడ దెబ్బలు కొట్టారు? ఎన్నిసార్లు? ఎన్ని కాదు, ఎన్నిసార్లు కొట్టారు వేసేది? ఒక్కసారి. వేసేది ఒక్కసారి కొట్టింది కొరడా దెబ్బలు. ఒకటి తక్కువ 30, 40, ఒకటి తక్కువ 40 కొట్టింది, ఒకసారి కొట్టింది. కానీ
ఈ సౌలు అనేటువంటి పౌరులు ఎన్నిసార్లు కొట్టారంట? 5 సార్లు కొట్టారు. దేవుడు శత్రువుని తన మీద శిక్ష విధించడానికి దేవుడు ఏ మాత్రము కూడా వెనుతీయడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాస జీవితంలో నీవు దేవునికి విధేయుడిగా ఉండాలి తప్ప, దేవుని కొరకు విశ్వాసము నిరీక్షణతో జీవించాలి తప్ప, నీ శత్రువు నాశనం కొరకూడదు. దాని గురించి చేయాలి అని అంటే దేవుడు చేస్తాడు. 5 సార్లు కొరనందనం ఉంటాడు. ఏమి నువ్వు అనుకున్నావు కదా మొట్టమొదట ఆయన అలాంటోడయ్యా, వాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడని చెప్తే అయ్యా నీకు ఎందుకే నేను చెప్తున్నాను పో. ఈరోజు నీ విశ్వాస జీవితం అలా ఉండాలి, నీ ప్రార్థన అలా ఉండాలి, నీలో ఉన్నటువంటి నిరీక్షణ అలా ఉండాలి, నీలో ఉన్నటువంటి ఆలోచన అలా ఉండాలి. అంతేగాని నీ శత్రువుల గురించి నువ్వు ఎన్నడూ ఆలోచన చేయాలి. ఎంతగా ఆలోచన చేయాలంటే నీవు ఊహించలేనంత శిక్ష దేవుడు వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శత్రువు గురించి నీవు క్షమించడం నేర్చుకో. ఆ పనికి మాలిన గురించి ఆలోచన చేయొద్దు. నేను ఎంత మాటన్నా ఎలా ఉన్నా ఏం చేసినా సరే నువ్వు బాధపడద్దు. ఓర్చుకో, నేర్పుగా ఉండు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. అప్పుడు నువ్వు శ్రేష్టమైన వాడిగా ఉంటావు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండదు. దేవునికి ఇష్టం. దేవుడు కోరుకునేదండి నీ జీవితంలో అది కావాలి. తండ్రి గర్జింపు కుమారుని బాగు కోసం ఎలా అయితే ఉంటుందో, విశ్వాసి యొక్క శ్రమలు, విశ్వాసి యొక్క ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, రొప్పులు ఇవన్నీ కూడా నీవు శ్రేష్టమైన దానిగా మార్చడం కోసమే. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా భయపడదు. నీ జీవితంలో ఎప్పుడు కూడా అవిశ్వాసానికి తాము ఇవ్వడానికి వీలు లేదు. అయితే రక్షించబడినటువంటి సౌలు పరిస్థితి సౌలు గురించి అధికారులు చేసినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? వాడు అధికార పత్రం తీసుకొని వీళ్ళందరూ చంపుతారని వచ్చి ఇంట్లో దాక్కున్నాడు. వాడు బయటకు వస్తాడేమో రాగానే అని చెప్పే ఎవరంటే అధికారం ఇచ్చినటువంటి నాయకుడు. అధికారం ఇచ్చినటువంటి అధికారులు ఏం చేశారు? వస్తే చెప్పాలి. ఎవరిని? సౌలు గారిని. అయితే ఏమైంది చూడండి, అదే అధ్యాయం చూడండి. అదే అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ విషయంలో చేసినా సరే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మాట్లాడుతూ 19 వచ్చిన దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసేవాడిద్దడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనేది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులను చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు వారముల యొక్క కాచుకొని చుండిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తే భక్తులు చూస్తేనేమో మమ్మల్ని చంపడానికి వచ్చాడు, ఈ బతికడానికి వీలు లేదని చెప్పారు. దానికోసం దేవుడు చెప్పాడు, నేను వాళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు, మీరు దైవజనులు పాత్రకి చెప్పాడు. ఆయన నీకంటే ఎక్కువ సువార్త ప్రకటించడానికి సిద్ధపడుతున్నాడు, అతను నాకు పాత్ర అని చెప్పాడు. ఈ సౌలు సువార్తను ప్రకటించడానికి ప్రాణము తెగించి సువార్తను బహిరంగంగా అప్పటి వరకు యేసు దేవుడు కాదు అని చెప్పిన వాడు
యేసు రక్షకుడు కాదు అని చెప్పినటువంటి వాడు, యేసు చనిపోయి తిరిగి లేవలేదు అని చెప్పినటువంటి వాడు, యేసు ఈ లోకంలో ఏ మాత్రం కూడా వారి పేరు వినడానికి వీలు లేదు అని చెప్పినటువంటి వాడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు తెలుసా? యేసే దేవుడు, దేవునికి స్తోత్రం. యేసే రక్షకుడు, యేసే నన్ను ఆశీర్వదిస్తాడు, యేసే నన్ను స్వస్థపరుస్తాడు. యేసే యేసే ఎక్కడ చూసినా యేసు నామము తప్ప మరొక నామము వినపడకూడదని గొంతెత్తి అరచి సువార్త చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పాత్ర ఎంతగా వెలువడుతుంది. దమస్కును గలిబిలి చేసేసిందంటే, కలవరపరిచింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయపడిపోయారు. అయితే ఆయన చంపడానికి కోసం ఆలోచన చేస్తే మరి దేవుని నామము ఎరిగినటువంటి భక్తుడు కోసం ఒకప్పుడేమో చేసినటువంటి దుర్మార్గుడు అన్నాడు, ఇప్పుడు రక్షణ పొందాడు, దేవుని మాట విన్నాడు, ఇప్పుడు భక్తుడయ్యాడయ్యా. భక్తుడైనటువంటి వాడిని ఏం చేశాడు? ఇప్పుడు కింద మాట ఇప్పుడు చదువుతాం 25వ వచనం. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడకుండా అతనిని క్రిందికి తిప్పిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిందండి ఇక్కడ? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శిక్షించడానికి వచ్చినటువంటి వాడు ఇక్కడ రక్షణ పొందాడు. రక్షణ పొందిన వాడిని మళ్ళీ దేవుడు రక్షించాలి. దేవునికి స్తోత్రం. రక్షణ ఏ విధంగా ఇచ్చాడు అని అంటే, ఆయన చంపడానికి అనేక మంది కాపలా ఉంటే, అనేక మంది తన ఇంటి చుట్టూ రాత్రి పగళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, వాడిని కాపాడడానికి ఒక రాత్రి తన శిష్యులు చేసినటువంటి పని చక్కగా ఒక గంపలో కూర్చోబెట్టి, ఆ గంపకు తాడు కట్టి, ఆ పైన మిద్ది మీద నుంచి కిందికి ఆయన దించి, అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? యెరూషలేముకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుని పట్టణానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. రక్షణ లేని దమస్కును ఇంకా అధోపాతాలని తొక్కాలని ప్రయత్నించిన వాడు రక్షణ సువార్త ద్వారా వాళ్ళందరినీ కూడా ఉజ్జీవపరిచి తిరిగి యెరూషలేముకు బయలుదేరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొన్ని విషయాలు మీకు నేను తెలియజేసి ముగిస్తాను, ఎందుకంటే సమయం చాలా అయింది. మరి సమయం సమయం చెప్పలేదు, కానీ తెల్లవారు కూడా వాక్యం వింటారంటే చెప్పడానికి సత్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చేటువంటి విషయంలో ఆలోచన చేస్తే, క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ కనబడుతున్నటువంటి, ఇక్కడ మనం చూస్తున్నటువంటివి, ఆలోచనటువంటివి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా చేస్తూ ఉన్నాడు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎక్కడి నుంచి ఎక్కడికి దించారు? ఆ ఇంటికి కిటికీ ఉంది, ఆ కిటికీ గుంట కిందికి దించారు. మొదట కిటికీ గురించి మాట్లాడు. ఈ కిటికీ అనేటువంటిది మనం చూస్తే, ఇంటికి కిటికీ ఎందుకు పెడతాం? మనం వెలుగు కోసం పెడతాం. వెలుతురు రావాలి, వెలుతురుతో పాటు గాలి రావాలి. ముందే రావాలి, వెలుగు రావాలి, తర్వాత గాలి రావాలి. వెలుగు ఈ వాక్యము నా పాదములకు దీపమును దేవునికి స్తోత్రం. నీ కిటికీ గుండా వాక్యము రావాలి. నీ కిటికీ గుండా వాక్యము నీలోనికి, నీ హృదయంలోనికి ప్రవేశిస్తే, ఈ వెలుగు, ఈ వాక్యము, ఆ గాలి అనేటువంటి దానికి సాదృశ్యం ఏమిటంటే జ్ఞానముతో నిన్ను నింపుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిటికీ అనేది నీ జీవితము, నీ హృదయం అయితే, ఆ కిటికీలో నుంచి నీకు వెలుగు రావాలి, వాక్యముతో నింపబడాలి. వాక్యముతో పాటు జ్ఞానవంతుడు అయి, జ్ఞానము కలిగిన స్త్రీగా నీవు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పాడు, అందుకు ఆ కిటికీలో కూడా ఆ కంపను దించడానికి తన శిష్యులు సిద్ధపడ్డారు. దేవుడు చూపిన ప్రతి మాట, దేవుడు చూపిస్తున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము కూడా నిన్ను నన్ను వెలిగించడానికే. ఆ జ్ఞానము ఆత్మ
నడిపించి దేవుని యొక్క సన్నిధిలో నిన్ను భద్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణుడు ప్రియ సహోదరి సహోదరు, దేవుడు నీకు చూపిస్తున్నటువంటి ప్రతి ఆలోచన, ఆ కిటికీ నీ జీవితానికి, నీ ఇంటికి వెలుగు కోసం పెట్టుకున్నావు. ఆ వెలుగు గాలి కోసం చూస్తా ఉన్నావు. కానీ దేవుని యొక్క సాదృశ్యం ఏమిటి అంటే, ఆ కిటికీ నీ హృదయం అయితే ఆ కిటికీలో ఆ వెలుగు నీలోకి ప్రవేశించాలి. అంతేకాకుండా జ్ఞానము కలిగినటువంటి ఆత్మ నీవు నింపబడిన వాడివై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పాడు కిటికీ కూడా తెంచమని. ఆ కిటికీ కూడా తెంచినటువంటి వారు, ఆ కిటికీ కూడా చేసినటువంటి వారు ఏదో ఇచ్చారు. ఏది ఇచ్చారు? గంప. గంప అంటే కృప, కృపకు సాదృశ్యం. పై నుంచి కిందకి తోసెత్తే పోతుందా? తోసెత్తే పోతుందంటే ఆ రోజు ఎగిరిపోతుంది. అవునా? తోసెత్తే అరే బాబు నువ్వు ఇక్కడ దూకేసి పారిపోతున్నాడు అనుకో, ఏమవుతుంది? గంపలో కూర్చుని ఆ గంపకు 4 తాళ్ళు కట్టాడు. ఆ తాళ్ళు కట్టి తాళ్ళను ఏం చేశారు? శిష్యులు పట్టుకున్నారు గట్టిగా, జాగ్రత్తగా కిందికి దించారు. చదివే వాక్యం, మనం చదవబడిన వాక్యంలో చాలా తేటగా కనబడుతూ ఉంది. ఆ కిటికీ గుండా గంపలో పెట్టి తాళ్ళు కట్టి ఆ శిష్యులు కిందికి దింపారు. ఆ శిష్యులు ఎవరు అంటే ఈ సంఘము. దేవునికి స్తోత్రం. సంఘములో నలుగురు కలిసి ప్రార్థన చేయాలి. ఎవరైతే శ్రమలో ఉన్నాడో, ఎవడైతే ఇరుకులో ఉన్నాడో, ఎవడైతే కష్టములో ఉన్నాడో, ఎవడైతే రోగముతో ఉన్నాడో, ఎవడైతే ఇబ్బందులతో ఉన్నాడో, వారందరి కోసం నలుగురు కలిసి ప్రార్థన చేయాలి. అందుకే ఆయన కనబడుతున్నట్టు ఏంటంటే శిష్యులు సహవాసమునకు సాదృశ్యం. వీరు చేసిన ప్రార్థన, కట్టబడిన తాళ్ళు ప్రార్థనకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మందిరంలో చేసిన ప్రార్థన దేవుని పరలోక సన్నిధికి ఎత్తబడి దేవుడు తన శక్తిని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వారి శత్రువులను శిక్షించడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నేను పరిష్కరించడానికి దేవుడు ఆ తాడు అనేటువంటి ప్రార్థన శక్తితో నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో వస్తున్నారు, ఎవరైనా ఒక్కరు చేస్తే చాలా ఆకర్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. నోరున్నటువంటి వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పాలి. కృష్ణుడు పిల్లలు ఎందుకు నిన్ను మాట తెలియజేస్తున్నాడంటే, దేవుడు ఈ రాత్రి వాక్యము చేత నీ హృదయాన్ని నింపాలి, జ్ఞానము చేత నిన్ను బలపరచాలి, నీ జీవితంలో కలుగుతున్నటువంటి సమస్త ఈతి బాధల నుంచి విడుదల కలిగించాలి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పాడు, ఆ గంప కృపతో నింపబడిందైతే, ఆ తాళ్ళు ప్రార్థనకు సాదృశ్యమైతే,
ఆ శిష్యులు సహవాసములకు సాదృశ్యంగా కనబడుతూ దేవుడు అద్భుతమైన గొప్ప వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. రాత్రిలో ఈ రాత్రంతా దేవుని స్తుతించడం, ఈ రాత్రంతా దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క నామ మహిమార్థమై నడిపించబడాలి. అప్పుడే నీవు క్షేమంగా ఉండగలుగుతావు. అప్పుడే నీ జీవితంలో అద్భుతమైన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గంపలో రక్షించబడినటువంటి వాళ్ళు 3 ఉన్నారు. ఎవరెవరు? మోషే ఒకడు. మోషే గంపలోనా తొట్టులోనా? తొట్టి వేరు గంప వేరు. గంప వేరు తొట్టి వేరు కదా. దావీదు. ఓకే, అయ్యగారు చెప్పించారు ఇక్కడ. నెక్స్ట్ వేగుల వారు రాహాబు. రాహాబు ఇంటి నుండి గంపలో వెళ్ళించింది. అక్కడ ఆ రక్షించబడినటువంటి వారు ఏ విధంగా రక్షించబడ్డారు అంటే ఆ ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన, ఇశ్రాయేలీయుల యొక్క విజ్ఞాపన దేవుని సన్నిధికి చేర్చబడి ఆ యెరికోలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుండి అన్యురాలైనటువంటి రాహాబు వేసేటటువంటి ఆ రాహాబు చేతిలో నుండి రక్షించబడినటువంటి ఆ అనేక మంది అక్కడికి వెళ్ళినటువంటి ఆ దేవుని యొక్క విశ్వాసంతో నింపబడిన భక్తులు. దేవునికి స్తోత్రం. కృష్ణ నీవు అనుకుంటున్నావు జీవితంలో యేసును నమ్మితే నాకు కష్టాలు, యేసును నమ్మితే నాకు బాధలు, యేసును నమ్మితే నాకు అది ఇది జరుగుతూ ఉంది. ఇన్ని పరిస్థితులు నన్ను రక్షించేవాడు ఎవడు, నన్ను కాపాడేవాడు ఎవడు, నన్ను నిలబెట్టేవాడు ఎవడు, నన్ను నడిపించేవాడు ఎవడని నీవు అనుకుంటున్నటువంటి నీ స్థితి కాదు. దేవుడు నిన్ను ఏ విధంగా రక్షిస్తాడో అందుకు దేవుని వాక్కు ద్వారా నీకు తెలియచేయాలి. దేవునికి కృష్ణను ప్రియ సహోదరి సహోదరు, కష్టములో ఉన్నటువంటి దమస్కులో నుండి యెరూషలేములోనికి నడిచి వెళ్ళినటువంటి ఆ సౌలు అనేటువంటి పౌలు జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు కనపడతాడు. పౌలు గంపలో దించబడి రక్షించబడ్డాడు. యెరికోలో ఉన్నటువంటి రాహాబు ఇంటి నుండి వేగులుగా వెళ్ళినటువంటి వారిని రక్షించడానికి దేవుడు సహాయం చేసేవాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనకు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. ఒక్కసారి మనం చూద్దాం. చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది సైనికులు వచ్చినా మన రాజ్యంలో తన శత్రువులైనటువంటి వారు, తన ఇంటిలో ఉన్నటువంటి వారు దేవుని బిడ్డల సంగతి తెలిసి వారిని కాపాడింది. వారిని రక్షించడానికి ఆమె పడినటువంటి ఆ శ్రమ, ఆమె పడినటువంటి పరిస్థితిని చూస్తే ఒకవేళ ఆమె ఆ విధంగా చేసిందంటే ఏం చేస్తాడు? ఎరుకురాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. రావడానికి భయపడక, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఏమాత్రము కూడా తలవంచక, దేవుని బిడ్డలైనటువంటి వారిని ఏమాత్రము కూడా మనం ముట్టకూడదు, వారికి ఏమాత్రము కూడా నష్టము కలిగించకూడదు, వారికి అపాయం రానివ్వకుండా చేయాలనేటువంటి ఉద్దేశం మీద ఆమె వారిని రక్షించి ఆ కిటికీ గుండా గంపలో పెట్టి కిందకి తెచ్చి పంపించింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పౌలు గురించి మరొకసారి కూడా మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో 31వ వచనంలో తన సాక్ష్యముగా చెప్తున్నాడు. 29 నుంచి మనం చూద్దాం. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఎవడైనను బలహీనుడైనా నేను బలహీనుడను కానా, ఎవడైనను కొట్టబడినా నాకు మంట కలుగదా, అతిశయపడవలసినది అతిశయపడవలసి ఉంటే
అసత్యమైన సంగతులను కూర్చి అతిశయపడుదును. నేను అబద్ధం ఆడలేదని నిరంతరము స్తుతించబడుతున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతాను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొని ఆ పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. దేవుడికి స్తోత్రం. నిన్ను తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సౌలును శిక్షించలేదు అక్కడ. తను చేసినటువంటి పని అంతటిని క్షమించి తన పొందిన రక్షణ ద్వారా అతనికి రక్షణ ఇచ్చినటువంటి ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఆయనను నమ్మి సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగి నీవు జీవిస్తూ ఉంటే, ఆయన సాక్షిగా జీవించి ఉన్నట్లయితే ఆ సౌలు అనేటువంటి పౌలు వలె నీవు కూడా తప్పించబడతావు. దేవునికి స్తోత్రం. రేగులో వారిని అన్ని చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు అక్కడ చూపిస్తున్నటువంటి భక్తులు దేవుడు వారిని కూడా గంపలో దించి పంపించాడు. ఇక మూడో విషయంలోకి వస్తే మరొక వ్యక్తి కనబడతా ఉన్నాడు. దావీదు. ఎక్కడ దావీదు తప్పించబడ్డాడు? దావీదు ఏ విధంగా తప్పించబడ్డాడు? సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ కనబడుతుంది. చక్కటి దావీదును చెప్పగా అతడు తప్పించుకొని పారిపోయాను. తరువాత మీకాలు గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పు వేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. చాలండి. ఇక్కడ మేకాల గురించి 2 మాటలు చెప్పాలి. మేకాలు ఎవరు? ఏమంటే రావు గారు చెప్తారు. మేకాలు ఎవరు? సౌలు కుమార్తె. ఏం చేసింది సౌలు కుమార్తె? దావీదుని ఎందుకు రక్షించింది? గొల్లియాతును గెలిచిన తర్వాత సౌలు చెప్పాడు, ఏమని చెప్పాడు? నా కూతురికి పెళ్లి చేస్తాను. ఆ సౌలు కూతురే మేకాలు. ఆ మేకాలకు ఇష్టి పెళ్లి చేస్తానని చెప్పాడు. కానీ మేకాలు తన వివాహం చేసుకోవడానికి ఆమె చేసుకోవద్దో లేదు తెలియదు. కానీ సౌలు మాత్రం ఆ రోజున మరి తల్లి కానీ తండ్రి కానీ ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ ఆమె సంసారం చేసేవాడు ఆడుకోవడం. ఈ రోజున ఆడపిల్లలు నీకు నచ్చిందా? నీకు ఓకేనా? నీకు ఓకే అంటేనే. ఎందుకంటే రేపు పొద్దున ఆటో తిరుగుతుందేమో, నాకు ఇష్టం లేకుండా చేసేవాడు. ఆ అమ్మ మీద నాన్నమ్మ తిరుగుబాటు చేసుకుంటారా? సరే, ఇష్టమైన వాడు చేసుకుంటే ఇష్టమైన వాడు ఎంతకాలం బతుకుతున్నారు? ఏ చిన్నది వచ్చినా దెబ్బలాంటి, ఏ చిన్నది చేసినా దెబ్బలాంటి, ఏదో కొట్లాడి పెట్టుకొని అలిగించుకొచ్చేసేవాడు ఆడవాళ్ళు. ఆ రోజుల్లో అమ్మా నాన్న చెప్తే మాట విని వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు గొప్ప గనులుగా ఎంచబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ మేకాలు ఈనాటి కాలమున కలిగినటువంటి సాదృశ్యాన్ని కూపెడతారు. మేకాలు దావీదుతో ఉండటానికి ఇష్టపడలేదు. కానీ తండ్రి మాటకు లోబడి వివాహం చేసుకుంటే ఆ దావీదుకు ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఆ దావీదు యొక్క భక్తి, ఆ దావీదుకు ఉన్నటువంటి ఆ ఆలోచన, ఆ విధానం యావత్తు కూడా మేకాలకు నచ్చి దావీదును రక్షించడానికి ప్రయత్నం చేసింది. దేవునికి స్తోత్రం. ఇష్టమైనటువంటి వాడితో సంసారం చేయడానికి ఆమెకి కష్టమైన ఏమంటారు ఇప్పుడు ఆడవాళ్ళు ఈ మధ్య పేపర్లో వార్తలు, ప్రియుడితో కలిసి భర్తను చంపిన స్త్రీ ఉంచుకున్న వాడు తీసుకొని వచ్చి ఆ భర్త పడుకుంటే లేకపోతే ఆడికి ఏదో పెట్టి చంపడం, లేదా మొక్కలు కోసి పార్టీ చేయడం.
లేకపోతే ఏదేదో చేయటం వార్తలు మనం అంటున్నాం కదా. అటువంటి స్త్రీలు, అటువంటి వారిలో ఈ మేకాలు కూడా అటువంటిది అన్నారంటే, అని ఆ మేకాలు తండ్రి చెబితే ఆ తండ్రి మాట దెబ్బదాటేది కాదన్నమాట. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ దావీదును రక్షించడానికి, ఈ దావీదు దేవుని ప్రణాళికలో దేవుని యొక్క భక్తుడు గనుక, అతడు శ్రేష్ఠుడు గనుక, అతడు రక్షించబడడానికి ఈ మీకాలు తన భర్తను ఏం చేసింది, గంపలో పెట్టి ఇంటికి కూడా దించి పంపించి దేవుని చూసుకోవాలి. ఆ దావీదు రాజ్యాన్ని రక్షించాడు, ప్రజలను సౌఖ్యంగా పరిపాలన చేశాడు. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడమే కాకుండా భక్తులైనటువంటి వారందరినీ కూడా, ఆ ఇశ్రాయేలులందరినీ కూడా ఎంతో ఘనంగా పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన ఆ అద్భుతమైనటువంటి ఆ స్వర్ణయుగంగా చరిత్ర చెప్తా ఉంది. అటువంటి రాజు దావీదు కనుక ఆ దావీదును రక్షించడానికి దేవుడు మేకాలను మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మేకాలు దావీదు వెళ్ళిపోయిన తర్వాత ఆ మేకాలు ఏం చేసింది, మేకాలకు ఏం చేశాడు తెలుసా, సౌలు ఏం చేశాడు తెలుసా, ఆయన రిఫర్ చేయడానికి సమయం లేదు కానీ చెప్తారు. ఏం చేశాడు తెలుసా, ఆడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ కార్యక్రమం మొత్తానికి ఈలేసని చెప్పి ఇంకొకటి నుంచి పెళ్లి చేసాడు. ఆ మేకాలకు ఇంకోటి నుంచి పెళ్లి చేసాడు. ఆ పెళ్లి చేస్తే అది పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, నీకేం పర్లేదు అన్నాడు. తీరా చూస్తే ఎందుకు పనికి రానటువంటి పనికి మారికి కూడా పనికి లేదు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదని, దేవుని విశ్వసించినటువంటి వాడిని రక్షించినందుకు గాను మేకాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, సౌలు చనిపోయిన తరువాత, తన కుటుంబం విచ్ఛిన్నమైపోయిన తరువాత, తన రాజ్యంలో తనకంటూ ఏమీ లేని పరిస్థితుల్లో మేకాలు ఊరి చివర పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె మళ్ళీ తిరిగి ఈ దావీదు రాజుగా ఉన్నప్పటికీ ఇంకొక ఆమె పెళ్లి చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు. మళ్ళీ మేకాల దగ్గర మేకాలు తీసుకొచ్చాడు. దేవుడికి స్వాగతం. తీసుకొచ్చి నేను రానివి, ఈ రాజ్యం నీదే, ఉండు. అదే నీ ప్రేమ. నన్ను ఇన్ని ఇబ్బందులు పెట్టావు, నువ్వు నాకు వద్దు. నన్ను ఇన్ని మాట్లాడినావు, నాకు వద్దు. మా బాబాయ్ కింద చేసేస్తాడు, మా అమ్మాయికి వస్తుందే అని. బాబాయిన అమ్మాయిన ఎంతవరకు చేస్తారంటే పెళ్లి కాకముందు వరకు, పెళ్ళైన తర్వాత ఎంతవరకు ఉంటే అంతవరకు. అవునా కాదు? ఇంతకన్నా గొప్పగా చేసేవాడు ఉన్నారు ఈ ప్రపంచం మొత్తం కూడా. చూడండి, డబ్బు ఇవ్వగలరు, ఆస్తి ఇవ్వగలరేమో కానీ ప్రేమను పంచుకోవడానికి భర్త మాత్రమే చేయగలరు. మంచి భార్యకు మంచి భర్తగా ఉండాలి, మంచి భర్తకు మంచి భార్యగా ఉండాలి. ఒకరి కష్టాలలో ఒకరి నష్టాలలో పాలు పంపులు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించుతూ నేర్చుకోవాలి. అటువంటి స్థితిని బట్టి దావీదు రక్షించబడినటువంటి దావీదు ఆ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి ఆ తండ్రి వల్ల పాడైపోయినటువంటి మేకాల జీవితాన్ని మళ్ళీ బాగు చేయడానికి మేకాల రాజ్యానికి కొడుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో కూడా, నీ ఆలోచనలో కూడా, నీ తలంపులో కూడా అపవాది శోధిస్తూ ఉన్నట్లయితే, అపవాది నిన్ను గలిబిలి చేస్తున్నట్లయితే అట్టి వాటిని నేను నమ్మద్దు. సౌలును శిక్షించమని భక్తులు కోరితే సౌలును శిక్షించడానికి అప్పగించాడు, కానీ అప్పగించిన ప్రతి స్థలములో కూడా ఆ సౌలు అనేటువంటి పౌలును దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణుడు ప్రియులారా, ఇదే పౌలుగా ఉన్నప్పుడు బలహీనుడైపోతే ఆయన వెళతా ఉంటే అనేక మంది వస్త్రం ముట్టుకుంటే బాగుపడ్డారు. ఆయన నడిచేస్తుంటే కాళ్ళ అడుగుల్లో అడిగేస్తే పడిపోయారు. అనేక మంది చనిపోయిన వాళ్ళని బతికించాడు. అంటే ఆ పౌరులకు ఒక రోజున రోగం వచ్చింది. ఎక్కడ చూస్తే అక్కడ ఆ ఉదరం కోసం ఏదంటే అడుపులో ఏం తిన్నా అరిగేయడం లేదు. ఏ పరిస్థితులు కూడా ఇప్పుడేంటి ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు గ్యాస్
ఏ తిన్న గ్యాసే. అవునా? చిన్న పిల్లలు కూడా గ్యాసే, పెద్ద పిల్లలు కూడా గ్యాస్. మా మనవరాలు పుట్టింది 6వ నెల కూడా కాల, 6వ నెల 3వ నెల 4వ నెల వచ్చింది. ఓ ఏడుతుంది ఇంట్లో. ఈ అమ్మ నాన్న ఓ ఏడు బాగుపడిపోతారు. ఈ ఇందిరా ఏడుతుందని చెప్పి మేము అనుకుంటాం. అందులో నా నాన్న నరేష్ గారు పాస్ గారు ఏం చేశారంటే గబా గబా హాస్పిటల్ తీసుకెళ్ళి అర్ధరాత్రి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెక్ చేసి అన్ని చేసి చెప్పారు గ్యాస్. ఎన్ని నెలలు? 6 నెలలు కాలేదండి. ఇంకా అన్నం పెట్టడానికి 3వ నెలలు 4వ నెల అవుతుంది. గ్యాస్ అని చెప్తే నేను ఆశ్చర్యపోయి ఊరుకున్నాను. మీరు పాలు తాగేదానికి గ్యాస్ ఏంటి? ఇది తింటే గ్యాస్ అంటే పప్పు లేకపోతే ఏదో తిని ఏదో వచ్చింది అనుకోవచ్చు. చిన్నపిల్లకి గ్యాస్ ఏంటి? అది గాలిలోనే, ఈ వాతావరణంలోనే, ఈ పరిస్థితుల్లోనే తల్లి తినేటువంటి ఆహారం బట్టి, ఆ తీసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఆ మనిషి యొక్క ఆ పాలు తాగడంలో కూడా ఆ చిన్న బిడ్డలకు గ్యాస్ అనేది వస్తుంది అని అంటే అది ఎంత మహమ్మారో అర్థం తీసుకోవాలి. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పౌరు జీవితంలో అందరూ అన్నారు, ఏమయ్యా నువ్వు ఎంత మందికి నీ స్వస్థతలు చేస్తున్నావు కదా, చచ్చిపోయిన కూడా బతుకుతున్నారు కదా, మరి నీకున్న రోగాన్ని గురించి నువ్వెందుకు పట్టించుకోవట్లేదు? అది వచ్చినప్పుడు కళ్ళడిల్లిపోయేవాడు, వెనుగులాడిపోతూ అసలు ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఆయన చరిత్ర చదివితే అర్థమవుతాడు. అంత గలిబిలి చెందినటువంటి పౌరు జీవితంలో అప్పుడు అన్నాడట, ఏంటి అని చెప్పిన ఒక ఆయన ఎవరో మాట్లాడితే అంటారు కదా బాబు, నువ్వు మాస్టర్ గారు నీకేంటే ఈ బాబులో అని అంటారమ్మా. మాస్టర్ గారి బాధలు ఏంటి? ఏంటంటే నీకేంటంటే ఈ బాధలు? బాధలు లేవు. బాధలన్నీ వచ్చి ఏంటంటే అందరితో వస్తే ఇప్పుడు విడినప్పుడు పరిగెట్టాలి మాస్టర్ గారు, ఎప్పుడు భోజేటప్పుడు పరిగెట్టాలా. అర్ధరాత్రి లేదు, తెల్లారగట్టలు లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు. కాబట్టి అయ్యగారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలా. వెళ్ళలేదనుకో ఏమంటుంది? విశ్వాసం ఏమంటుంది? ఈ మాస్టర్ గారి కంటే బాగా అయిపోయిపోయాడు. పిలిస్తే కనీసం ఓనెత్తలేదండి. ఈ మాస్టర్ గారికి నిద్ర అక్కర్లేదు, ఈ మాస్టర్ గారికి తిండి అక్కర్లేదు, ఈ మాస్టర్ గారికి భార్య అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. ఎవరు కావాలి? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు పిలిస్తే అక్కడికి రావాలి, ఎప్పుడు ఏం చెప్తే అది చేయాలి. ఈ మాస్టర్ గారు, ఆ మాస్టర్ గారికి ఉన్న బాధలు ఎవరికే అయ్యే బాధ. రోగం వచ్చినా, రొప్పి వచ్చినా, ఎట్లాంటిది వచ్చినా తట్టుకొని ఆ ముందు ఏం చేయాలి? నా మట్టు నేను అంతే, నా ఇంట్లో నేను పట్టించుకో, నా భార్యని పట్టించుకో, నా కూతురు మనోకాలను నేను పట్టించుకో, నా పని అంతా ఏంటంటే సంఘంలో ఎప్పుడు ఎవరు పిలిస్తే పరిగెడతాయి. అది ఈ మధ్య ఈ పాస్టర్ ఫెలోషిప్లో ఒక నాయకుడిగా బయటకి ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్తాం, వాడు కూడా చూడండి. ఇక మాకు ఇల్లు వాకిలికి ఏం లేదు, మా పరిస్థితులన్నీ రోడ్ల మీదే. నా మాస్టర్ గారితో పొద్దున్న వెళ్తావు, సాయంత్రం ఎప్పుడు పౌరికి తెలియదు. ఈ మధ్య కూతురికి పెళ్లి చేసిన అరుడు వచ్చాడు, మా అరుడు. ఈయన ఉన్నాడు కదా, నేనే చెప్తా సంఘాన్ని, ఆయన చూసుకుంటాడు కదా అని మీద పడేసి నేను మొత్తం తిరుగుతాడు. ఆ మాస్టర్ గారు అన్నది అస్సలు అందరి మీద ఏం మాత్రం శ్రద్ధ లేదు అంటాం. అప్పుడేమంటాను, అమ్మ దేవుడు ఇచ్చాడు కదా, ఆయన చెప్తలేదు. నువ్వేం చేస్తావు? దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వేం చేస్తావు? సంఘం కూడా అదే కదా. సంఘస్తులు కూడా మా పెద్దయ్య గారు మమ్మల్ని మర్చిపోయాడు, మా చెన్నయ్య గారు వస్తాడు కానీ మా పెద్దయ్య గారు మా దగ్గర రావట్లేదు, నాకు తీయలేదు. మాస్టర్ గారికి బాధలు, ఆలోచనలు ఇవన్నీ అటు వెళ్ళకపోతే ఆడతో బాధ, ఇటు వెళ్ళకపోతే ఏళ్ళతో బాధ, ఇంట్లో చూడకపోతే ఇంట్లో బాధ, అన్ని బాధలే. ఈ బాధలు సంఘానికి ఎవరికి అక్కర్లా. కానీ అన్ని బాధలు సంఘం కావాలి నవ్వుతూ, నిన్ను ప్రేమిస్తూ, నీ ఇంటికి వచ్చి నిన్ను సంతోషపరిచి, నీకు మంచి 4 ఆదరణ మాటలు చెప్పి, నీకు సంతోషంగా, ఆనందంగా, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి, నీ యొక్క కుటుంబ
కుటుంబంలో నీ పిల్లకు, నీ నీ భర్తకు, నీ నీ కొడుక్కి, నీ కోడలకి, నీ కూతురికి, నీ అల్లుడికి, మనవడు మనవరాలకి ఎంత చేసినా ఎప్పుడో ఒకసారి రాకపోతే ఈ అయ్యగారు మా ఇంటికి రాదు. ఆ సంఘంలో మీకు మంచోడు, మీ అయ్యగారు మీరు ఏమన్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒకరు కూడా తన బాధలో తన కొరకు ప్రార్థన చేయడం మానేశాడు. సరే అందరూ అన్న తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు చెప్పాడు ఒక మాట విప్పు చూడండి. ఆ మాట కొరింథీయులకు రాసినప్పుడు 2వ పత్రిక 12వ అధ్యాయం. ఆయన ఆ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో ఒక చక్కటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయము 5వ వచనం. అట్టి వారి వచ్చి ఆ, అతిశయించుచు, నా విషయమైతేనో నా బలహీనత యందే కాక నా బలహీనత యందే కాక వేరు విధముగా అతిశయించుటకును అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొట్టిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారు చేసేటట తన బలహీనతలోనే సంతోషపడేవాడు, తన రోగంతోనే సంతోషపడేవాడు, తనకున్నటువంటి పరిస్థితుల్లోనే సంతోషపడేవాడు. వారికి బాధ కలిగిన, ఎవరికి కష్టం కలిగిన, ఎవరికి నష్టం కలిగిన వారందరి విషయంలో కూడా ఆయన సంతోషిస్తూ ఉండేవాడు. అందరి కోసం ముందుగా ఆయన పనిచేశాడు. ఆ పాత్రగా ఎంచుకున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఆ పాత్ర నీవుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ సాధనముగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ పాత్ర నీవైతే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు. నీ కుటుంబము ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ కష్టము, ఏ నష్టం వచ్చినా సరే దానికి భయపడతారు. మేము భయపడము, ఇక మేము భయపడము.
కనుక దేవునికి ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు సాధారణంగా పాత్రగా ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు జీవిస్తే నీకు శ్రేష్టమైనటువంటి దానవు, నీవు శ్రేష్టమైనటువంటి వాడు. అందుకే ఏ కీడు వచ్చినా, ఎటువంటి శత్రువు వచ్చినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు. ఏమాత్రం కూడా నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు తన ఉచిత ప్రేమ ఎంత గొప్పది అని ఆయన ప్రాణము పెట్టేంత వరకు మనం రక్షించాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు గొల్గొతా ఆ కొండ మీద సిలువ వేయబడితే ఆ పిలాతు దగ్గర మాట్లాడుతున్నటువంటి ప్రజలందరూ కూడా యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తారు. అక్కడ కాడు లేని వారికి కాపు ఇచ్చిన దేవుడు, గుడ్డి వారికి కాపు ఇచ్చిన దేవుడే, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన దేవుడే, రక్తస్రావ రోగం కలిగినటువంటి వారికి బాగు చేసిన దేవుడే, ఆహారం లేనటువంటి వారికి ఆహారం ఇచ్చిన దేవుడే, మరణము పొందినటువంటి వారిని బ్రతికించిన దేవుడే, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా క్షేమముగా నడిపించిన దేవుడే. ఈయన వారందరూ సిలువ వేయండి, యేసు వారిపై చూచి బహుముగా ఉండిపోయాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన నచ్చు కదా. ఎవరైనా నువ్వు బాగా కొట్టి బాధ చేసే బాధపడవదయా, ఏమన్నా నీ ఇంట్లో నీ కూతురు బాగపోతే వచ్చి పాపం చేస్తే లేచి పరిగెట్టింది కదా, ఏమన్నా నీ ఇంట్లో అలా చేశారు కదా అని చేస్తే మాట్లాడదండి. చేసి అడగల, ఎవరిని అడగల, అవునముగా ఉండిపోయాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ కలిగి, ఆయన ప్రేమించిన దేవుడు అండి. ఆయన ఏమాత్రం కూడా కృంగిపోకుండా, నలిగిపోకుండా ఆయన తన ప్రజలందరి పక్షంగా రక్షణ ఇచ్చి దేవునికి అప్పగించడం కోసమే సిద్ధపడ్డాడు. అందుకే తెలుగులో పలుకుతున్న మొదటి మాట, తండ్రి ఏది చేస్తున్నావు, వీరిని క్షమించు, నన్ను శిక్షించిన పర్వాలేదు, నా ప్రాణం తీసుకున్న పర్వాలేదు, నా రక్తము ఆఖరి బొట్టు వరకు కాల్చివేసిన పర్వాలేదు. చెరువులో కూడా ఆయన ఎంత త్యాగం చేశాడు. ఆయన సిలువ మోసుకొని వస్తూ ఉంటాడు. ఆ సైనికులు మేకులు చుట్టే మోసుకొని వచ్చేవాడు. సైనికులు మోసుకున్నారు, మేకులు చుట్టూ తీసుకొచ్చారు. పేర సిలువేయడానికి పంట మీద ఆ పంట పెట్టి ఆ సిలువ మీద ఆ మేకు తర్వాత ఒక చేతిలో మేకు వచ్చాడు, ఇంకో చేతికి ఇంకో మేకు వచ్చాడు. ఇక చూస్తే రెండు కాళ్ళకి రెండు మేకులు పడతాయి, పట్టాలో ఈ లోపల ఒక మేకే ఉంది. ఆ తీసుకొచ్చినటువంటి వాడు బయటకు పోతున్నాడు. అధికారి ఏమంటాడు, అరే నాకు అప్పగించిన వాడిని సరిగ్గా చేయకపోతే నన్ను శిక్షిస్తాడేమో అని మీరు ఉడికిపోతుంటే అప్పుడే ఆ ఒక్కనే ఆ కాలు మీద కాలు పెట్టి అమ్మే పడుతుంది. ఎంత గొప్ప శిక్షలో సహా, బాధలో సహా ఆయన ప్రేమించిన యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెడితే నేను ఒక సాధనముగా చూడాలని, నేను ఒక పాత్రగా చూడాలని, నేను ఒక ఉన్నతమైన శ్రేష్టమైన విధానంలో ఉండాలని ఆ దేవుడు తన కుమారుడు క్రీస్తును పంపిస్తే ఆ ప్రేమను ఇంకా విలువ లేకుండా తీసుకున్నాడు. ఇంకా నువ్వు అంగీకరించకుండా, మారు మనసు రక్షణ లేకుండా విని వెళ్ళిపోతున్నారేమో నువ్వు. ఈ రాత్రి విని వెళ్ళిపోవడానికి కాదు, నీవు శక్తితో నింపబడాలి, నీవు ఆశీర్వదించబడాలి. దేవుడు కోరుతావు. అటువంటి పాత్రగానే ఉంటారు.
అటువంటి శ్రేష్టమైన వాడుగా ఉండాలి. అటువంటి వాడిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడికి ఇష్టం. ఒకవేళ ఇంకా ఈ లోకాన్ని బట్టి అపవాది నిన్ను గలిబిలిపరుస్తుంటే యేసు నామములో వాక్యమును వినడం లేదేమో, ఈ రాత్రి వాక్యం వినటువంటి నీవు, వాక్యము విని గ్రహించినటువంటి నీవు, ఆ కిటికీ గుండా వచ్చినటువంటి ఆ వెలుగు అనేటువంటి వాక్యంలో ఆ గాలి అనేటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆత్మతో నింపబడి ప్రార్థన అనేటువంటి తాళ్లతో కట్టబడిన కృప అనేటువంటి గంపలో నీవు క్షేమముగా దేవుని పరలోకరాజ్యంలో చేరాలి అంటే దేవునికి విశ్వాసము నిరీక్షణ కలిగి జీవించాలి. అతి జీవితాన్ని జీవిస్తాను అనుకుంటే దేవునికి నీ చేతులకు దేవునికి స్తోత్రం చెప్పి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడినటువంటి ప్రతి మాటలో, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప వాక్యమును బట్టి ప్రార్థన